అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటబ్బా అది అనుకుంటున్నారా? కొబ్బరి లడ్డు అండి. చాలా ఈజీగా టేస్టీగా, చాలా బలం కూడా. తింటే పిల్లలకైనా మనకు పెద్దవాళ్ళకైనా ముఖ్యంగా ఆడవాళ్ళకి నడువుల నొప్పులు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. దీనికోసం మనం పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, మీకు ఓపిక ఉంటే తురుముకోవచ్చు. నేనైతే చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసి మిక్సీకి వేసాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్ కూడా చేయట్లేదు. ఈ మధ్య వ్లాగ్స్ పెడుతున్నాను కదా, కనీసం చూద్దామన్నా కూడా ఒక్క వ్లాగ్ కూడా లైక్ కూడా లేదు. లైక్ చేయొచ్చు కదబ్బా వీడియో చూసేవాళ్ళు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చిన్న చిన్న పీసెస్ని అయితే మెత్తగా మిక్సీ వేసేసుకున్న తర్వాత, నాకైతే తురిమింది 2 కప్పులు అయితే వచ్చింది కొబ్బరి తురుము. అదే కప్పుతో 2 కప్పులు కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అయితే తీసుకొని మనం పక్కన దాన్ని కరగబెట్టేసుకోవాలి. నార్మల్గా పాకం ఏం రావనవసరం లేదు, బెల్లం అంతా కరిగిపోతే చాలు. కొంచెం వేయండి వాటర్, ఎక్కువ వేయొద్దు, మళ్ళీ ఎక్కువ పలచగా అయిపోతుంది, తీపి ఉన్నంతగా ఉండదు. మనం తీసుకున్న కొబ్బరిని అయితే ఒక బాండీలో ఏదో ఒక ఫ్రై ప్యాన్లో ఆ కొబ్బరి అయితే వేసి బాగా కలర్ మారేదాకా ఫ్రై చేయాలి. ఫస్టే వేయొద్దు, లాస్ట్లో వేయండి కొంచెం నెయ్యి. ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరిలో నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె, అందుకోసం అని చెప్పి వేయొద్దు అని చెప్పాను. దీన్ని అయితే ఒక వడగంట అయితే తీసుకొని మనం కరగబెట్టుకున్నాం కదా, కరిగిపోయింది, దాన్ని ఇలా అయితే పోసేసుకొని బాగా దగ్గరకు అయిందాకా కలుపుతూ ఉండాలి. మన ఇష్టం, మనకు కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే అలాగే ముద్దలు చేసేసుకోవచ్చు. లేదు అంటే ఒక ప్లేట్లో వేసుకొని బర్ఫీ లాగైనా కట్ చేసుకోవచ్చు. అసలు సూపర్గా అంటే సూపర్గా ఉంది, చాలా బాగా ఈజీగా కూడా అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ముద్దలు చేసేసుకున్నామంటే మనకైతే చక్కగా రెడీ అయిపోతుంది. మనకైతే కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా యమ్మీగా డెలీషియస్గా ఉంది కదా. నచ్చితే, అసలు నిజంగా నచ్చితే అంటున్నాను కానీ ఇన్నిసార్లు ఇన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాను కానీ ఒక్క వీడియోకి కూడా అసలు ఒక్క లైక్ కూడా లేదు. ఎందుకో అర్థమే కాదు అసలు. మీకు ఇలా కాకుండా ఇంకా వేరే ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా చెప్పండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తుంటే తప్పకుండా